ప్రాచీన కాలములో ఈ తిరువాముత్తూరు ప్రాంతము వన్య చెట్లతో కూడిన దట్టమైన అటవీ ప్రాంతము. ఆ కాలములో ఆవులు కొమ్ములుండేవి కావు. దీనితో ఈ అడవిలోని క్రూర జంతువుల దాడిలో అవి మరణించేవి. దీనితో ఆవులన్నీ నందీశ్వరుని ప్రార్థించగా నందీశ్వరుడు ఈ ప్రాంతంలో వన్య చెట్టు క్రింద స్వయంభూముగా వెలిసిన శివలింగాన్ని పూజించమని సలహా ఇచ్చారు. ఆవులన్నీ పోటీపడి శివలింగం పైన పాలవర్షాన్ని కురిపించాయి. ఈ కల్ముషం లేని భక్తికి మెచ్చిన శివుడు గోవులకు రక్షణార్థము పదునైన కొమ్ములనిచ్చారు. ఈ ఆలయ గర్భగుడిలోని శివలింగం పైన నేటికి ఒక ఆవు యొక్క కాలిడెక్క గుర్తు కలదు. పవిత్రమైన ఆవులు మహాశివుణ్ణి పూజించిన ప్రాంతం కనుకనే ఈ ప్రాంతాన్ని తిరు ఆముత్తూరు అని పిలుస్తున్నారు. అంటే ఆవుల యొక్క ఇల్లు అని అర్థము. రావణాసురుని చంపడము ద్వారా వచ్చిన బ్రహ్మాతి దోష నివారణ కోసము శ్రీరాముడు పూజించిన అనేక శివాలయాలలో ఈ ఆలయం కూడా ఒకటి. అందుకే ఈ ఆలయంలోని శివుడిని శ్రీ అభిరామేశ్వరం అని పిలుస్తున్నారు. ఏదో ఒక నేరంపై నేరారోపణ ఎదుర్కొంటున్న వ్యక్తులు తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ఈ ఆలయంలోని మూకాంబిక అమ్మవారి మందిరములోని తిరువట్టదురై వద్ద గల సత్యపాలకై వద్ద ప్రమాణ స్వీకారం చేస్తారు. వారు తప్పుడు సమాచారం ఇస్తే పార్వతీమాత శిక్షిస్తుందని ప్రాచీన కాలం నుంచి నమ్ముతున్నారు. తిరు జ్ఞాన సంబంధర్ నాయనారు, అప్పర్ నాయనారు మరియు సుందరమూర్తి నాయనార్ల యొక్క శ్లోకాలతో ఈ ఆలయం గౌరవించబడినది. ఈ ఆలయ గర్భగుడిలోని శివలింగం పైభాగాన ఆవు డెక్క గుర్తు ఉండగా అమ్మవారి ఛాతి పైన పాము తోక గుర్తు కలదు. అభిషేక సమయంలో వీటిని చూడగలము. ఈ ఆలయము తమిళనాడులోని విల్లుపురం పట్టణానికి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో కలదు. ఈ ఆలయ పూర్తి సమాచారం కోసము యూట్యూబ్ సెర్చ్ లో 53 శివక్షేత్రము శ్రీధర్ రాజు అని టైప్ చేయండి.